ఒదెలా రైల్వే స్టేషన్కు సీక్వెల్గా వచ్చిన ఒదెలా 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా హీరోయిన్గా, వశిష్ఠ సింహ, హెబ్బా పటేల్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటించగా సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, వరల్డ్ వైడ్గా జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత, 4 రోజులుగా సాధించిన కలెక్షన్లు ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీని ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించడంతో అందరి రెమ్యూనరేషన్లు, ప్రమోషన్ల ఖర్చులు కలుపుకొని 25 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే కనీసంగా 12 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను, 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా తొలి రోజు 900 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ మొదటి రోజున 85 లక్షల నెట్ ఓపెనింగ్స్ని అందుకోగా, రెండవ రోజు 71 లక్షలను, మూడవ రోజు 63 లక్షల నెట్ వసూళ్లను అందుకుంది. అలా ఈ చిత్రం 3 రోజులకు గాను కేవలం 5 కోట్ల గ్రాస్ను మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి జరిగిన ప్రమోషన్స్కు, సినిమాపై వచ్చిన హైప్కు, బాక్సాఫీస్ దగ్గర వచ్చే కలెక్షన్లకు ఏమాత్రం సంబంధం లేదు. వారం తిరగకుండానే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు తేవడంలో వెనుకబడిపోయింది. 4వ రోజు కేవలం 61 లక్షల నెట్ను మాత్రమే అందుకుంది. ఇలా ఈ చిత్రం 4 రోజుల్లో 2.8 కోట్ల నెట్ను, 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి రాబట్టవలసిన టార్గెట్ ఎక్కువ ఉండడంతో ఎంత మేరకు కలెక్షన్లు సాధిస్తుందో కింద కామెంట్లో తెలియచేయండి.